శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న రావణ్ వెనక ఎవరున్నారు? అతను చేసినటువంటి వీడియోలని ప్రోత్సహించింది ఎవరు? ఒక నక్సల్కి సంబంధించినటువంటి హిడ్మా చనిపోతే 100 మంది నక్సల్స్ పుడతారు అనేటువంటి స్టేట్మెంట్లు ఇప్పించింది ఎవరు? అతనికి ఆర్థికంగా సహాయం చేస్తూ అతనికి ఎక్కడో కసబ్కి అంటే పాకిస్తాన్ టెర్రరిస్టు మన ఇండియాకు వచ్చి నరమేధం సృష్టించినటువంటి ఒక టెర్రరిస్ట్ కసబ్కి మద్దతుగా వీడియోలు చేయమని చెప్పింది ఎవరు? అతన్ని వేరే వ్యక్తులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి విషయాలు. అంతేకాదు ముఖ్యంగా అతను ఫోన్ డేటాలో కూడా చాలా వరకు చాటింగ్స్ డిలీట్ చేశాడు. ఆ చాటింగ్స్ ఎవరితో చేశాడు అనేది ఇప్పటికీ ఫోరెన్సిక్ నిపుణులు దానికి అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిమాండ్లో ఉన్నాడు అతను. అయితే దీని మీద ఇప్పటికే కొంతమంది రావణ్ తరపును కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. అతను అరెస్ట్కి సంబంధించినటువంటి దాని మీద అతన్ని తీసుకొచ్చి హైకోర్టులో ప్రవేశపెట్టాలి అనేటువంటి దాని మీద కోర్టు ఆయన ఆల్రెడీ కోర్టులో ఆయన జైల్లో ఉన్నాడని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మీకు చూపించాల్సినటువంటి అవసరం ఏంటి, నిజానిజాలు ఏంటో అనేది విచారణలో బయటకు వస్తాయి కదా అని చెప్పి కోర్టు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇప్పుడు దీని మీద రావణ్ వెనక ఎవరు అనేది ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. రావణ్ వెనక వైఎస్ఆర్సీపీ అనేటువంటి కొన్ని ప్రచారం అయితే చాలా గట్టిగానే జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక నేరాల్లో ఆయన జైలు జీవితంలో ఆ పార్టీకి మూలస్తంభంగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నెంబర్ 2గా భావించేటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. రావణ్ని సపోర్ట్ చేయటం అంటే, లేదంటే ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేయటం అంటే హిందువులకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులని శక్తులని వెనక ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది ఇప్పటివరకు బయట ప్రచారం జరిగింది. వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి రావణ్కి ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ట్వీట్లు చేసి బయటికి చెప్పారు. ఇప్పుడు సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారే వెనక ఉండి మొత్తం అంతా కథ అంతా నడిపించేటువంటి వ్యక్తులు ఆ కుటుంబాల గురించి బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 2 కులాల గురించి ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. ఒకటి రెడ్డి, ఒకటి కమ్మ. వీళ్ళల్లో కొన్ని కుటుంబాలు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యి వాటి ద్వారా వచ్చేటువంటి వాటిని వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వార్థపూరిత ఆలోచనల కోసం, వీళ్ళ స్వలాభం కోసం వాడుకుని ఇతర మతాలని ద్వేషించే విధంగా పాస్టర్ని ఉసిగొలుపుతూ చేస్తున్నటువంటి ఒక దాడిగా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు నిజంగానే కరెక్ట్గా 2004కి ముందు భారతదేశంలో క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు ఎలా ఉండేవాళ్ళు, ముఖ్యంగా క్రిస్టియన్స్కి సంబంధించి క్రిస్టియన్స్ పాస్టర్లు కావచ్చు, ఫాదర్లు కావచ్చు ఎంత హుందాగా వాళ్ళ బైబిల్లో ఉండేటువంటి ప్రవచనాలని, బైబిల్లో ఉండేటువంటి వాక్యాలను మాత్రం జనాలకు చెప్పేవాళ్ళు. కానీ 2004 తర్వాత కొంతమంది రౌడీ మూకలు, కొంతమంది రౌడీ షీటర్లు, కొంతమంది సైకోవేదలు, కొంతమంది చదువురానటువంటి దద్దమ్మలు కూడా, ఏ పని చేతగాని విధవలు కూడా ఈ పాస్టర్ల రూపంలో తయారైపోయారు. దాంట్లోకి వచ్చేసి ఇతర మతాలను తిట్టడమే బైబిల్ చెప్పింది అనేటువంటి విధంగా, ఇతర దేవుళ్లను కించపరచడమే బైబిలు లేదంటే క్రీస్తు బోధనలుగా ప్రచారం చేసుకుంటూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దాని మీద ఆయన ఓపెన్గానే మాట్లాడడం, దీని వెనక అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది అనేటువంటి మెన్షన్ చేసి మరి ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ చాలామంది సైకోలని, చాలామంది పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే రావణ్ కూడా మెయింటైన్ చేస్తుంది అనేటువంటి వార్తలకు ఇప్పుడు కొంచెం ఆద్యం పోస్తున్నటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డి గారు చేశారు. మరి దీని మీద ఆ పార్టీ ఎలా డిసైడ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఆ పెద్ద ఆయన తాతగారు, చాలామంది తాత అని పిలుస్తారు విజయసాయిరెడ్డి గారిని. ఇప్పుడు ఆయన పేల్చినటువంటి బాంబు వైఎస్ఆర్సీపీ కోర్టులో వేశారు. ఇప్పుడు ఆ బాంబు పేలి ఏ స్థాయిలోకి వెళుతుంది అనేది మనం రాబోయేటువంటి రోజుల్లో చూస్తాం. ప్రశ్న రావణ్కి సంబంధించి నాకు తెలిసి ఇప్పటికే కోర్టు చాలా విధాలుగా ఇప్పటికే వాళ్ళ వైఫ్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కోర్టు ఇప్పుడే కూడా ఎవరు రావణ్కి సంబంధించినటువంటి భార్యను కూడా అరెస్ట్ చేసి కోర్టులో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు రావణ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద కూడా
ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసింది. అలాగే యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి తనకి వస్తున్నాయి, ఇంట్లో కూడా కొన్ని సోదాలు చేస్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, కొన్ని ప్రూఫ్లను కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. సో చూద్దాం మరి కొద్ది సేపట్లో. ఇంకా మనకైతే ప్రతిదీ కూడా అప్డేట్ ఎప్పటికప్పుడు గంటకోటి అక్కడ రావణికి సంబంధించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.